నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎర్గట్ల బట్టాపూర్ గ్రామాలలో పోలింగ్ స్టేషన్లను ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా. అయోధ్య రామాలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడి. ఆర్మూర్ బల్దియాకు ఇన్ఛార్జ్ చైర్మన్ ను నియమించాలని రాస్తారోకో చేపట్టిన మైనార్టీ నాయకులు. జక్రాన్పల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. సిద్దిలగుట్ట అభివృద్ధికి తాను ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని ఎన్ఆర్ఐ సనుగుల బాబు డిమాండ్. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ నెల 22వ తేదీ సోమవారం రోజున ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై రామాలయంలో ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు అవసరమైన సామగ్రిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేకూర్చుతామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో రామ్ ప్రియదాస్ మహారాజ్ అయోధ్య నుండి గుట్టపైకి వచ్చి అయోధ్య విగ్రహాల ప్రతిష్టాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించే దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముడి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, కిషన్, లక్ష్మణ్, మల్లయ్య తదితరులు ఉన్నారు. నవనాథ్ సిద్ధేశ్వర స్వామి దేవాలయం సిద్ధులగుట్ట ఆర్మూరు ఇట్టి రేపు 22వ తారీఖు సోమవారం నాడు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి మరి ప్రపంచమంతా అటువైపే చూస్తున్నది, మన దేశమంతా అటువైపే చూస్తున్నది. మన భారతదేశం హైందవ సమాజం అంతా పండుగ వాతావరణం నెలకొంటున్నది. కాబట్టి అక్కడ అయోధ్యకు మన సిద్ధులగుట్టకు ఒక అవినావ సంబంధం ఉంది. ఏందనగా మరి అయోధ్య నుంచి శ్రీ రామ్ ప్రియదాస్ మహారాజు 14 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి మరి ఇక్కడే రామాలయం మీద ఉండి గుట్ట మీద తపస్సు చేసి సాధన చేసి సిద్ధి చేసుకుని అతను భక్తుల ద్వారా పెద్ద ఎత్తున రామాలయాన్ని నిర్మించాడు. అదే అయోధ్య జన్మభూమి నుండి తీసుకొచ్చిన ఉత్సవమూర్తులు అయోధ్య జన్మభూమి నుండి తీసుకొచ్చిన మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆర్మూర్ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా నరేందర్, మహేష్, కోశాధికారిగా మహిపాల్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గానికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సంజీవ్ పార్దేం, షికారి శ్రీనివాస్, విన్సెంట్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికైన నూతన అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులు ముద్రకుల వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ బి మహేష్, క్యాషియర్ గోజూర్ మహిపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రాజేందర్, జాయింట్ సెక్రటరీ వి సూరిబాబు, ఈసీ మెంబర్ ఎం దినేష్, వీళ్ళు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారమైన మేము ధృవీకరిస్తున్నాం. విజయంగా మరియు యునానిమస్గా నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదములు. ప్రెసిడెంట్గా ఎం నరేందర్, వైస్ ప్రెసిడెంట్గా ఎం వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీగా బి మహేష్, క్యాషియర్గా జి మహిపాల్, జాయింట్ సెక్రటరీగా సూరిబాబు, ఈసీ మెంబర్గా దినేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయంపైన కూడా పలువురు సూచనలు సలహాలు తీసుకొని జర్నలిస్ట్ ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి,
విన్సెంట్ గారికి, షికార్ సీని గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలుపుతూ ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా వైస్ చైర్మన్ని నియమించాలని ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జిపై మైనార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాయకులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం మైనార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి ఇన్ఛార్జ్ చైర్మన్గా వైస్ చైర్మన్ మున్నుకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. సిద్దిలగుట్ట అభివృద్ధి విషయంలో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో కమిటీ సభ్యులు పట్టించుకోవటం లేదని బాధితుడు ఎన్ఆర్ఐ సనుగుల బాబు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కమిటీ సభ్యులతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్ట అభివృద్ధిలో తాను 2,75,00,000 వరకు చెల్లించడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఫండ్ విడుదల కాగానే చెల్లిస్తామని, ఇప్పటి వరకు చెల్లించలేదని, వడ్డీతో సహా 6 కోట్లు దాటిందని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కమిటీ సభ్యులే తీసుకున్నారని, అడిగితే ఇతర వాటికి ఖర్చు చేశామని జవాబు ఇస్తున్నారని అన్నారు. తనకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని, లేని ఏడల ధర్నాకు సైతం దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బాబు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. వాళ్ళు అడిషనల్ ఫండ్స్ కొరకు డబ్బులు గవర్నమెంట్ నుంచి 8 కోట్లు శాంక్షన్ అయినట్టు లెటర్ చూపించారు. అండ్ 2 కోట్లు ఈ మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ ఆర్మూర్లో 2 కోట్లు తీర్మానం చేశారు, అవి కూడా వస్తున్నాయని చెప్పి టోటల్గా 4 కోట్లు మనకు వస్తున్నాయని చెప్పి నాతో డబ్బులు ఫర్దర్గా డబ్బులు పెట్టించారు. ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు పర్సంటేజ్ ప్రకారము ఇద్దరము కమిటీ వారు మనము షేర్ చేసుకొని తీసుకుందామని చెప్పారు. ఆ 8 కోట్లకు వారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు 5,40,00,000 వచ్చినాయని చెప్తున్నారు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళే వాడుకున్నారు, నాకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పెద్దోళ్ల గంగారెడ్డిని బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆర్మూర్ పట్టణంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతవాసికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి రావటం గర్వకారణమని అన్నారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని, రైతుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పెద్దోళ్ల గంగారెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఈ యొక్క రాష్ట్రానికి రైతులే ప్రధానం, రైతులేందే రాజ్యం లేదు, రైతులేందే రైతులు విస్మరిస్తే, రైతు సమస్యలు పట్టించుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయేటటువంటి స్థితిలో ఉంటాయన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో దీనికి పూర్తిగా న్యాయం చేసేటువంటి వ్యక్తి ఎవరున్నారని చెప్పి శోధించి ఆర్మూర్లో ఉన్నటువంటి పెద్దోళ్ల గంగారెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్రానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేసినందుకు ఆర్మూర్ పట్టణం తరఫున, ఆర్మూర్ అసెంబ్లీ తరఫున, నిజామాబాద్ జిల్లా తరఫున మేము రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు నా మీద విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమించడం ఏదైతుందో చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు డాక్టర్ లక్ష్మణ గారికి, బండి సంజయ్ గారికి, డికే అరుణ గారికి మరియు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లిల్లీపుట్ పాఠశాలలో అయోధ్య రామమందిర ప్రారంభ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడి వేషధారణలో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ అయోధ్య రామమందిరం యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు తెలపడానికి అయోధ్య రామమందిరం ప్రారంభ ఉత్సవాలను తమ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్లో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ను యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం, ఆదివారం ఓటర్ నమోదు ప్రత్యేక కేంద్రాలను పోలింగ్ బూత్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, జనవరి 1వ తేదీ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. 19 జనవరి 2024 మరియు రేపు 20 తేదీ రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున యువత 18 సంవత్సరాలు 1 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు యువత ఓటర్గా నమోదు చేసుకుంటూ అవకాశం కలదు. కాబట్టి ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవడానికి కోరడమైంది. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో అయోధ్య రామమందిర ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి వేషధారణలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ అయోధ్య బాలరామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తమ పాఠశాలలో విద్యార్థులకు శ్రీరాముడి యొక్క చరిత్రను తెలపడానికే ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాలలోని పోలింగ్ స్టేషన్లను ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్ర పరిశీలించారు. ఈ సందర్భంగా వారు బూత్ లెవెల్ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల తహసీల్దార్ మహమ్మద్ యూసఫ్, ఆర్ఐ సదానంద్, బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీ సీతారామస్వామి ప్రతిష్టాపన సందర్భంగా భీమ్గల్ పట్టణంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. అనంతరం పల్లకిలో సీతారామస్వామి పటాన్ని ఊరేగిస్తూ శ్రీరామ పారాయణం చేశారు. పురవీధులన్నీ రామనామ సంకీర్తనలతో మారుమ్రోగాయి. పల్లకీ సేవ ముందుగా హనుమాన్ జంక్షన్ నుండి బస్టాండ్ మీదుగా ముచ్కూర్ రోడ్, నందిగల్లి, అంగడి బజార్, పట్టణ పురవీధులన్నీ తిరుగుతూ గ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. ఆలయ అర్చకులు నంబి పార్థసారథి, నంబి వాసుదేవాచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రామ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గ్రామ ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరపడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, ధర్మ జాగరణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నింబాది లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామ ఆలయమునందు ఈరోజు దశమి శనివారము ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము, మహానివేదన, అశ్వవాహనంపై అలంకరణ కావించి ప్రభాత కాలంలోనే సమస్త భక్తులు, ఆస్తిక జనులతో కూడి నగర సంకీర్తన కార్యక్రమము వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ రామచంద్ర జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మూర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో బూత్ లెవెల్ అధికారులు స్పెషల్ క్యాంపెయినింగ్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేడు, రేపు స్పెషల్ క్యాంపెయినింగ్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గార్లపేట గ్రామంలో స్పెషల్ డేస్ క్యాంపెయిన్స్ భాగంగా జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్తగా ఓటర్ లిస్టులో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకా పాత వారు ఎవరైనా ఫోటో కానీ, ఇంటి చిరునామా కానీ, వయస్సు, మేల్ ఫీమేల్ ఏదున్నా రేపు ఈరోజు ప్రతి సెంటర్లో బిఎల్ఓలో అందుబాటులో ఉంటుంది కాబట్టి అప్లై చేసుకుంటారు.
కొలిపియా గ్రామంలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ డికొండ హరిత పాల్గొని ఆడపిల్లలు సమాజానికి మణిహారం లాంటి వాళ్ళు అని ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం, వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలి అని అన్నారు. వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి అని చెప్పారు. తర్వాత మహిళలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల సూపర్వైజర్ రాణి, అంగన్వాడీ టీచర్స్ నీలా, వనజ, ఆశా వర్కర్స్, మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత మరియు మహిళలు, అంగన్వాడీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని కొలిపియా గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మండలానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజేందర్, అభిలాష్, ఆయా గ్రామాల కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. జగ్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మరియు జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు పోలీస్ శాఖ కూడా మీ వెంటే ఉంటది కాబట్టి ఎవరు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓతో పాటు ఎండీఓ బ్రహ్మానందం, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీపీ కుంచాల విమలారాజు, ఆర్డీఓతో పాటు ఏసీపీ విజయ్ సారథి, డీసీపీ జయరాం పాల్గొనగా స్థానిక సర్పంచులు చంద్రకళ బాలకృష్ణ, రాజేందర్, ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, మరియా, సతీష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ లేడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, స్కూల్ చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేయడానికి, వ్యవస్థలో ఉద్యోగాల రీత్యా మొగ డామినేషన్ ఉన్న ఈ దేశంలో ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, గవర్నమెంట్ ఆఫీసులు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్లకు పోక్స్ యాక్ట్ కేసులు తీసుకురావడం జరిగింది, అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ఎందుకు మనం ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఈ మీటింగ్లో ఒక 4-5 ఆడవాళ్ళే కనిపిస్తున్నారు అంటే మనకు సమానత్వం ఇవ్వడం లేదు. అందుకోసం అని చెప్పి మగైన ఒకటే అనేది మనం ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం వాళ్ళని గుర్తిస్తామో అప్పుడే సమాజం ముందుకు పోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 4 ఇట్లాంటి విజ్ఞాన సదస్సులు అయినాయి. చట్టాల గురించి చెప్పిన, కాన్స్టిట్యూషనల్ గురించి చెప్పిన, అంబేద్కర్ గారు ఏమేమో ఆశించారో అది కూడా చెప్పిన, కానీ ఇంకా చట్టాల గురించి చెప్తే ఫాయిదా లేదు అనిపిస్తుంది. సో మీకు నేను నా మొత్తం 15 years ఎక్స్పీరియన్స్లో కొన్ని నిజమైన ఇన్సిడెంట్స్ ఏం జరిగిందో చెప్తాను, మీరు కనెక్ట్ చేసుకుంటా పోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్గట్ల, బట్టాపూర్ గ్రామాలలో పోలింగ్ స్టేషన్లను, ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర. అయోధ్య రామాలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడి. ఆర్మూర్ బల్దియాకు ఇన్ఛార్జ్ చైర్మన్ ను నియమించాలని రాస్తారోకో చేపట్టిన మైనార్టీ నాయకులు. జక్రాన్పల్లిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. సిద్దిలగుట్ట అభివృద్ధికి తాను ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని ఎన్ఆర్ఐ సనుగుల బాబు డిమాండ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.